లలితా సహస్రనామంలో ఇప్పటి వరకు చెప్పుకున్న నామాలు ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పుకోబోయే ఈ రణభూషిత అనే నామం ఒక ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఈ ఒక్క నామం గురించి ఎన్నో ఉపనిషత్తులలో, ఎన్నో శాస్త్రాలలో ఎన్నో విధాలుగా ఇది చెప్పబడిందనమాట. చూడండి, ఉదాహరణకి శ్వేతాశ్వర ఉపనిషత్తులో, భగవద్గీతలో, దేవీ మహత్యంలో, దేవీ భాగవతంలో, త్రిపుర రహస్యం, లలితా త్రిసతి, సౌందర్య లహరి, యోగ వాసిష్టం, వివేక చూడామణి, పంచదశి, మాండుక్య ఉపనిషత్తు, కాశ్మీర శైవం, శ్రీ విద్య ఆగమాలు, వీటన్నిటిలో కూడా ఈ రణభూషిత అనే నామం గురించి చెప్పబడిందనమాట. అందుకే ఈ నామం అంత విశేషమైన నామం. ఇప్పుడు అది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. రణభూషిత. చూడండి, ఇక్కడ సాధారణంగా మనం రణం అంటే ఏమనుకుంటాం? యుద్ధం అని అనుకుంటూ ఉంటాం. ఇది బాహ్య అర్థం. కానీ లలితా సహస్రనామంలో ప్రతిదీ కూడా గూఢార్థాలే కదా. ఇక్కడ గూఢార్థం ఏంటి అంటే రణ అంటే మాయ అని అర్థం వస్తుంది. బాహ్య అర్థం యుద్ధం అని తీసుకుంటే రణభూషిత అంటే యుద్ధానికి సంబంధించిన అలంకారం అని అర్థం వస్తుంది. అదే గూఢార్థంలో రణభూషిత అంటే మాయను ఆభరణంగా ధరించినది అని అర్థం వస్తుంది అనమాట. ఇంకా తాంత్రిక భావంలో చూసుకుంటే కొన్ని పదాలు బయటికి కనిపించే అర్థం ఒకటి ఉంటే లోపల దాగి ఉన్న రహస్యార్థం ఇంకోటి ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ రణ అనే పదాన్ని చూసుకున్నట్లయితే అఖండమైనది ఖండాలుగా కనిపించడం అని, ఒక్కటే ఉన్న పరబ్రహ్మం అనేకంగా కనిపించడం అని, ఏకత్వం అనేకత్వం లాగా వ్యక్తం అవ్వటం అని లోతైన భావం కూడా ఉంటుందన్నమాట. ఇందులో మొదటిది త్రిపుర రహస్యం. చూడండి, ఇక్కడ రణభూషిత అనే భావాన్ని అర్థం చేసుకోవాలంటే త్రిపుర రహస్యంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటంటే మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన చిన్నప్పటి శరీరం ఇప్పుడు మనకి లేదు. చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు లేవు, స్నేహితులు మారిపోయారు, చదివిన పాఠాలు మారిపోయాయి, ఇంటి పరిస్థితులు కూడా మారిపోయాయి. అలానే మన ఆలోచనలు కూడా మారిపోతాయన్నమాట. ఈ రోజు మనం ఉన్న చోట 10 సంవత్సరాల క్రితం మనం లేము. అంటే శరీరం మారింది, వయసు మారింది, ఆలోచనలు మారాయి, సంబంధాలు మారాయి, పరిస్థితులు కూడా మారాయి. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మారలేదు. ఏంటంటే చిన్నప్పుడు కూడా మనం నేను అనే అనుభూతితోనే ఉన్నాం, ఈరోజు కూడా అదే నేను అనే అనుభూతిలోనే ఉంటున్నాం. ఈ నేను అనేది ఇక్కడ పేరు కాదు, శరీరం కాదు, వయసు కాదు, ఆలోచన కూడా కాదు. అయితే ఏంటది అంటే దానినే ఇక్కడ చైతన్యం అని అంటున్నారు. చూడండి, త్రిపుర రహస్యం చెప్పేది కూడా ఇదే. జాగ్రత్తగా గమనించినట్లయితే మనం పగలు మెలకువలో ఉంటాం, రాత్రి కలలు కంటూ ఉంటాం, తరువాత గాఢ నిద్రలోకి వెళ్తామన్నమాట. 3 స్థితులు ఉన్నాయి. ఆ 3 స్థితులు కూడా ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. ఆ 3 స్థితులు ఏంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త స్థితిలో ఈ ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. స్వప్న స్థితిలో ఇంకొక ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. అదే సుషుప్తంలో ఏ ప్రపంచము కనిపించదనమాట. అంటే సుషుప్త స్థితిలో మనం గాఢ నిద్రలో ఉంటూ ఉంటాం. అయితే ఈ 3 స్థితులు వచ్చినట్టు వెళ్ళినట్టు తర్వాత మనకు ఎవరు చెప్తున్నారు అంటే, నిన్న నాకు కల వచ్చింది, ఈ రోజు బాగా నిద్రపోయాను, ఇప్పుడు నేను మెలకువలో ఉన్నాను. ఇవన్నీ మనకు చెప్తుంది ఎవరు అంటే ఈ 3 స్థితులను చూసిన ఒక సాక్షి ఉన్నాడనమాట. ఆ సాక్షినే ఇక్కడ మనం చైతన్యం అని అంటున్నాం. అదే త్రిపుర రహస్యం చెప్పే పరమ సత్యం. ఇప్పుడు ఈ రణభూషిత భావానికి వస్తే అమ్మవారి మాయాశక్తి వల్లే ఈ ప్రపంచం మనకి కనిపిస్తుంది. చూడండి, పుట్టుక, చావు, సుఖం, దుఃఖం, లాభం, నష్టం ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. సముద్రంలో అలలు ఎలా వస్తాయో అలాగే ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అలలు వచ్చినంత మాత్రాన సముద్రం మారిపోదు కదా. అలాగే జీవితంలో కూడా అనుభవాలు మారినంత మాత్రాన మనలోని చైతన్యం మారదనమాట. అదే అమ్మవారి యొక్క నిజస్వరూపం. చూడండి, ఇక్కడ మనం అలలను చూసి అవే సముద్రం అని అనుకుంటూ ఉంటాం. అలాగే మారుతున్న శరీరాన్ని నేను అని అనుకుంటూ ఉంటాం, మారుతున్న మనసునే నేను అనుకుంటాం, మారుతున్న పరిస్థితులనే నా జీవితం అని అనుకుంటూ ఉంటాం. అందుకే బాధపడతాం. త్రిపుర రహస్యం దీని గురించి ఏం చెప్తుందంటే మారుతున్నది నువ్వు కాదు, మారుతున్న దానిని చూస్తున్న చైతన్యం మాత్రమే నువ్వు. ఆ చైతన్యాన్ని ఇక్కడ 3 స్థాయిలలో చెప్తున్నారనమాట. ఏంటది అంటే మొదటిది త్రిపుర, రెండవది లలితాంబిక, మూడవది పరాశక్తి. అందుకే రణభూషిత అంటే మారుతున్న ఈ ప్రపంచమంతా కూడా అమ్మవారి యొక్క మాయాశక్తి. కానీ ఆ మార్పులన్నింటినీ ప్రకాశింపజేస్తున్న మారని చైతన్యం ఇంకొకటి ఉంది. అదే అసలు స్వరూపం. ఆ రహస్యం తెలిసిన వాడు ప్రపంచాన్ని వదిలి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి సాధన చేయాల్సిన అవసరం లేదు. సంసారంలోనే ఉంటూ పని చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అమ్మవారికి సాధన చేసుకుంటే సరిపోతుందన్నమాట. అదే త్రిపుర రహస్యం అనమాట. ఇక రెండవది లలితా త్రిసతి. లలితా త్రిసతి అమ్మవారిని కేవలం ఒక దేవతగా చూపించలేదు. ఇక్కడ అమ్మవారు
అమ్మవారంటేనే ఒక మంత్రమని, అమ్మవారంటేనే ఒక శక్తని, అమ్మవారంటేనే చైతన్యమని అనుభవింపజేసే శ్రీ విద్యా మార్గాన్ని చూపిస్తుందన్నమాట. సాధారణంగా మాయ మనసును బయటికి లాగుతూ ఉంటుంది. చూడండి, కొంచెం సేపు మన ఆలోచనలు పనిలో ఉంటాయి, ఇంకొంచెంసేపు భయపడుతుంటాం, ఇంకొంచెం సేపు కోరికల పైకి వెళ్తూ ఉంటుంది. ఇలా మనసు ముక్కలు ముక్కలుగా చిందరవందరమైపోతుందన్నమాట. కానీ మంత్రజపం ఆ చెల్లా చెదురైపోయిన మనసుని మళ్ళీ ఒక చోటకి తీసుకొస్తుందన్నమాట. ఇక్కడే శ్రీ విద్యలో గొప్ప రహస్యం ఉంది. చూడండి, బయటికి లాగే అదే మనసు మంత్రం ద్వారా లోపలికి తిరిగి తీసుకెళ్తుందన్నమాట. అంటే మాయ వల్ల మనం ఈ ప్రపంచంలో చిక్కుకుంటున్నామని అనుకుంటాం, కానీ అదే మాయాశక్తి అమ్మవారి నామరూపంలో, మంత్ర రూపంలో మనల్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ మాయ మనల్ని బంధించే శక్తిగా మాత్రమే ఉండట్లేదు, సరైన మార్గంలో అదే మాయ విముక్తికి దారి చూపే శక్తిగా కూడా మారుతుందన్నమాట. ఇదే లలితా త్రిసతి చూపించే మంత్ర రహస్యం. రణభూషిత అనే భావం ఇక్కడ ఇంకా అందంగా మనకు అర్థమవుతుంది. ఎలా అంటే చూడండి, ఇక్కడ అఖండమైన చైతన్యం మాయ వల్ల అనేక రూపాలుగా కనిపిస్తుంది. అదే మనసు మంత్ర జపం ద్వారా మళ్ళీ ఆ అఖండ చైతన్యం వైపుకి తిరుగుతుంది. బయట ప్రపంచంలో విస్తరించిన మనసు మంత్రంలో ఒక బిందువుగా కేంద్రీకృతమవుతుందన్నమాట. ఆ బిందువులో అమ్మవారి చైతన్యం మెరుస్తూ ఉంటుంది. అందుకే శ్రీ విద్యలో నామం, మంత్రం, అమ్మవారు ఇవన్నీ కూడా వేరువేరు కాదు. అమ్మవారి నామం కేవలం ఒక పిలుపుగా ఉండదు, అది ఒక శక్తి. మంత్రం కేవలం శబ్దంగా ఉండదు, అది అమ్మవారి యొక్క సాక్షాత్ రూపం. ఆ రూపాన్ని భక్తుడు భక్తితో జపించినప్పుడు బయటికి లాగే మాయ కూడా అమ్మవారి పాదాల వైపుకి నడిపించే దివ్య మార్గంగా మారిపోతుందన్నమాట. ఇక మూడవది సౌందర్యలహరి అన్నమాట. సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే మనకి ఒక గొప్ప రహస్యం చెప్పారు. ఏంటి అంటే శివుడు శక్తితో కలిసినప్పుడే సృష్టి కార్యం కదులుతుంది అని. శివుడు అంటేనే నిశ్చలమైన చైతన్యమని, శక్తి అంటే ఆ చైతన్యాన్ని వ్యక్తం చేసే చలనమని మనకి ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. అలానే వెలుగు ఉండొచ్చు, కానీ ఆ వెలుగు ఏదైనా వస్తువుపై పడినప్పుడే రూపం కనిపిస్తుంది. అలాగే పరబ్రహ్మ చైతన్యం స్వయంగా నిశ్శబ్దంగా ఉంటుంది. శక్తితో కలిసినప్పుడు అదే చైతన్యం విశ్వంగా, జీవులుగా, అనుభవాలుగా వ్యక్తమవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ మాయా అంటే చీకటి అని కాదు, మాయా అంటే నిరాకారమైన సత్యం, సాకారమైన జగత్తుగా కనిపించే విధానం అన్నమాట. ఒక ఆలోచన మన మనసులో మాత్రమే ఉంటే అది నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఆ ఆలోచనకు శక్తి, కృషి, ప్రేమ, సంకల్పం కలిశాయనుకోండి, అది కార్యరూపం దాల్చుతుంది. అలాగే శివతత్వం శక్తితో కలిసినప్పుడు మాత్రమే సృష్టి అనే మహానాటకం ప్రారంభమవుతుందన్నమాట. ఇదే సౌందర్య లహరిలో చూపించే శివశక్తి యొక్క రహస్యం. ఈ రణభూషిత అనే భావంలో అమ్మవారు అదే శక్తి అన్నమాట. అఖండమై నిశ్చలమైన పరబ్రహ్మం అనేక రూపాలుగా వ్యక్తం చేసే మాయాశక్తి అమ్మవారిదే. అందుకే మనకి ఈ ప్రపంచం భిన్నంగా కనిపిస్తుంది, కానీ ఆ భిన్నత్వం వెనుక ఉన్న చైతన్యం ఒక్కటే. ఆ ఒకే ఒక్క చైతన్యాన్ని అనేకత్వంగా చూపించే దివ్య శక్తినే ఇక్కడ అమ్మవారు తన ఆభరణంగా ధరించింది అని చెప్పారు. అందుకే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే, మనం శివుడు ప్రకాశం అయితే శక్తి ఆ ప్రకాశానికి చలనం. ప్రకాశం ఒక్కటే ఉంటే అది నిశ్శబ్ద సత్యంగా ఉంటుంది, శక్తితో కలిసినప్పుడు అదే ప్రకాశం విశ్వంగా వెలుగుతుందన్నమాట. ఆ వెలుగే ఇక్కడ మాయాలీల. ఆ మాయాలీలనే ఇక్కడ ఆభరణంగా ధరించిన తల్లి అంటున్నారు. అందుకే అమ్మవారిని ఇక్కడ ఏమంటున్నాం? రణభూషిత. తరువాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు అన్నమాట. ఈ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, మాయాం తు ప్రకృతిం విద్యాన్, మాయినాం తు మహేశ్వరం అని చెప్పారు. అంటే మాయ అంటే ప్రకృతి అని, మాయిని అంటే ఆ మాయకు అధిపతి అయిన మహేశ్వరుడు అని చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా మాయ అంటే మోసం అని చెప్పలేదు, మాయ అంటే ప్రకృతి అని చెప్పారు. ఇక్కడ ప్రకృతి అంటే ఏంటి? భూమి, ఆకాశం, పర్వతాలు, సముద్రాలు, చెట్లు, జంతువులు, మనుషులు, శరీరం, ఈ విశ్వం మొత్తం కూడా. అంటే మనకు కనిపిస్తున్న ఈ జగత్తు అంతా కూడా మాయాశక్తి యొక్క వ్యక్తీకరణ. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఒక శిల్పి తన మనసులో ఒక అందమైన విగ్రహాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. ఆ ఊహ బయటికి కనిపించదు, కానీ అతడు రాతిని చెక్కిన తర్వాత అదే ఊహ ఒక అందమైన విగ్రహంగా మన ముందు కనిపిస్తూ ఉంటుంది. అలాగే పరబ్రహ్మం కూడా నిరాకారం అన్నమాట, కనిపించదు, కానీ అదే పరబ్రహ్మం తన మాయాశక్తి ద్వారా ఈ విశ్వంగా వ్యక్తమవుతుంది. అంటే మాయ లేకపోతే సృష్టి వ్యక్తం కాదనమాట, ఈ జగత్తు కనిపించదు, మనం కూడా ఉండం. అందుకే ఉపనిషత్తులు మాయను తక్కువ చేసి మాట్లాడలేదు ఎక్కడ, దాన్ని సృష్టి వ్యక్తమయ్యే దైవశక్తిగా చెప్పారు. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఉపనిషత్తు వెంటనే మాయని ప్రకృతిగా, సృష్టిగా వ్యక్తమయ్యే దైవశక్తిగా చెప్పిన తర్వాత మాయినాంతు మహేశ్వరం అన్నారు. అంటే ఈ మాయ స్వతంత్రంగా పనిచేయదు, దానికంటూ ఒక అధిపతి ఉన్నాడు, ఆయనే మహేశ్వరుడు. శ్రీ విద్యలో ఇదే భావాన్ని ఇంకొంచెం లోతుగా చూస్తే, శివుడు శక్తి వేర్వేరు కాదు, మాయను నడిపించే పరమ చైతన్యాన్నే ఇక్కడ లలితాంబిక అంటున్నారు. అంటే అమ్మవారు మాయలో చిక్కుకున్నది కాదు, మాయను నడిపించేది అని, మాయకు అధిష్టాత్రి అని
అని, మాయకు యజమాని అని అర్థం అనమాట. ఇప్పుడు రణభూషిత అనే నామం ఎంత అందంగా అర్థమవుతుందో చూడండి. మనకి మాయ అనేది మాయ బంధనంగా ఉంటే అమ్మవారికి ఆ మాయ ఆభరణంగా ఉందన్నమాట. మనకు మాయ అజ్ఞానంగా ఉంటే అమ్మవారికి మాయ సృష్టి చేసే శక్తిగా ఉందన్నమాట. మనకి మాయ అనేది సంసారంలా కనిపిస్తే అమ్మవారికి మాయ అనేది లీలలాగా ఉందన్నమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ రణభూషిత అన్నారు. అంటే మాయలో పడిపోయిన తల్లి అని కాదు, మాయనే తన దివ్య ఆభరణంగా ధరించి ఈ జగత్తును వ్యక్తం చేస్తున్న జగజ్జనని అని అర్థం చేసుకోవాలి. కలియుగంలో ఈ భావాన్ని మన జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు మన దగ్గర యవ్వనం ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు మన దగ్గర ఆరోగ్యం ఉంటుంది, రేపు మారొచ్చు. ఈ రోజు మన చుట్టూ ఉన్నవారే రేపు దూరం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క మార్పులు, కానీ ఇవన్నీ కూడా మాయాశక్తి యొక్క కదలికలన్నమాట. ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్నది ఒక చైతన్యం మనలోనే ఉంది. అది మాత్రం ఎప్పుడూ మారదు. అదే అమ్మవారి యొక్క కాంతి, అదే పరాశక్తి. ఆ సత్యం ఎప్పుడైతే అర్థమవుతుందో మనకి, మాయ మనల్ని ముంచేదనమాట. మాయ మనల్ని మేల్కొలుపుతుంది. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, అమ్మవారు మాయలో లేరు, మాయే అమ్మవారి యొక్క ఆభరణం అని. అందుకే వాగ్దేవతలు అమ్మవారిని ఇక్కడ రణభూషిత అని స్తుతించారనమాట. ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. రేపు మరిన్ని గూఢార్థాల గురించి ఎపిసోడ్ 5లో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.